అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేష్ గారి యొక్క సంక్రాంతికి వస్తున్నాం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడో సింగిల్ ఎట్టకేలకైతే వచ్చేసింది. బ్లాక్ బస్టర్ పొంగల్ పేరుతో ఈ పండుగ బ్యాంగర్ పొంగల్ వేడుకల ఉత్సాహభరితమైనటువంటి స్ఫూర్తిని సంగ్రహిస్తోంది. భీమ్ సిసోడియో స్వరపరిచిన ఈ ట్రాక్లో వెంకటేష్ గారు మయూఫీలోని రోహిణి సూరట్ మరియు భీమ్ స్వరాలు అందించారు. పాట యొక్క శక్తి కుటుంబాలు మరియు స్నేహితులు ఆనందంతో కలిసిపోయే గ్రామీణ పొంగల్ వేడుకలకు ప్రదర్శిస్తోంది. ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరితో కలిసి వెంకటేష్ గారి యొక్క ప్రదర్శన చాలా డైనమిక్ టచ్తో జోడిస్తోంది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ మరియు సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం పండుగ విశిష్టతను చాలా అందంగా హైలైట్ చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ తమ్మిరాజు, యాక్షన్ డైరెక్టర్ రియల్ సతీష్, దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 14న విడుదల కాబోతుంది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమోయో, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్ మరియు మురళీధర్ గౌడ్ కీలకమైన పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్ సిసోడియోలో అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్పై దిల్ రాజు గారు భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ను మరియు ఈ సినిమా యొక్క 4వ పాటను జనవరి 1st వీక్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి విడుదల కాబోయే 4వ పాట కన్నీ విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా సినిమాపై అంచనాలను మరింత పెంచే లెవెల్లో మేకర్స్ ఆ పాటను డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.